శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం పవన్ కళ్యాణ్ పైన అలానే కూటమి ప్రభుత్వం పైన ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్, కాల్లో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ప్రకాష్ రాజ్ గారు చాలా అంశాలు మాట్లాడారు, మంచిదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, అంటే ఆయన సనాతన ధర్మాన్ని ఆయన ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అది బాధగా ఉంది ఒకటి. ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయం మీద జగన్మోహన్ రెడ్డిని అనడం ఆయన భరించలేకపోతున్నారని నాకు అర్థమైంది. క్రిస్టియానిటీ తీసుకురాకపోతే ఏం తీసుకురావాలి? ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడ నియమించుకుని 400 మంది క్రిస్టియన్ ఎంప్లాయీస్ని నియమించాక ఇదే ప్రకాష్ రాజు హిందువులను ఎందుకు మీరు చేర్చుకోలేదు, మస్జిదుల్లో కావచ్చు, లేదు చర్చిల్లో కావచ్చు అని ఎప్పుడైనా ప్రశ్నిస్తాడు ఆయన? ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదా? ఇప్పుడు నెయ్యి కల్తీ కాదా? అది లడ్డు కల్తీ కాలేదా ప్రసాదం? దాన్ని ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? గవర్నమెంట్ చెప్పకపోతే సాధారణ మనిషి చెప్తే ప్రజలు వింటారా? ఇప్పుడు జరిగిందని నిరూపణ అయిందిగా, సుప్రీంకోర్టు ఇచ్చింది కదా జడ్జిమెంట్. ఇవాళ ఎందుకు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు? మీకు 3 హెలికాప్టర్లు ఉన్నాయి, తండ్రి కొడుకులకి మీకు, మీరు తిరుగుతారు, మీరు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ప్రకాష్ రాజ్ గారు కొంచెం ఆలోచించండి. ఎందుకంటున్నామంటే రోడ్ల గురించి అడుగుతున్నాడు ఏంటి ఆయన? ఆయనకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు వేయలేదు, వాళ్ళే ఒప్పుకున్నారు. వీళ్ళు వచ్చాకే రోడ్లు వేశారు ప్రకాష్ రాజ్ గారు. మీరు కర్ణాటక వాళ్ళు, కర్ణాటకలో రోడ్ల గురించి మాట్లాడండి. మీకు రోడ్లు సరిగా లేక మీ కంపెనీలు బయటకు వెళ్ళిపోయాయి. ఆ విషయం మీకు తెలుసా? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడటం ఏంటి? మీరు ఉద్యోగాల గురించి మాట్లాడటం ఏంటి? ఇవాళ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ కల్పిస్తోందో చూసుకోండి. ఇవాళ బిల్ గేట్స్ ఎవరి రాష్ట్రానికి వచ్చాడు? ఇవాళ గూగుల్ ఏ డేటా సెంటర్ ఎక్కడికి వచ్చింది? ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కడికి వచ్చింది? మీరు మాట్లాడుతున్నారేంటి ఆంధ్రప్రదేశ్ గురించి? మీకు తెలుగు వాళ్ళు మిమ్మల్ని గుర్తించారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ని తిడితే గొప్పవాళ్ళు అయిపోరు. పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వస్తారు మీరందరూ? అసలు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు ఆయన. ఆయన తెలుగుదేశంతో కలిశారు కాబట్టి ఇవాళ 124 సీట్లతో కూటమి ఫామ్ అయింది. ఆయన సనాతన ధర్మం ఫాలో అవుతున్నారు మీరు చెప్తున్నారు. మరి జగన్ క్రిస్టియన్ అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? రిలిజియన్ మరి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అందరికీ కూడా ఒకే న్యాయం మాట్లాడాలి. మీరు ఎప్పుడు 1 సైడెడ్ మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ అనే అర్హత మీకు లేదు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ముందు కర్ణాటక సంగతి చూసుకోండి. కర్ణాటకలో రోడ్లు ఎలా ఉన్నాయి, కర్ణాటకలో ఏం జరుగుతోంది, కర్ణాటక ప్రభుత్వం ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి మీద దృష్టి పెట్టి అక్కడ లోపాలు ఉంటే అక్కడ మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడద్దు. అంటే వెంకటేశ్వర స్వామి వారి లడ్డు కల్తీ మాత్రమే వీళ్ళకి కనిపిస్తుంది, ఇంక వేరే ఏ సమస్యలు కనిపించట్లేదా? ఎందుకు దీన్ని మాత్రమే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు కాపాడే అంత గొప్పవాళ్ళ అని కూడా. మరి వెంకటేశ్వర స్వామిని కాపాడాల్సింది ప్రభుత్వమే, అయితే మీరు వచ్చి కాపాడతారా? మీరన్నా భక్తులా? మీరు కాదు కదా. మీరు భక్తులు కాదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు లడ్డూ కల్తీ కనిపిస్తోందా అని అడుగుతున్నాడు ఆయన. మీరు అసలు దైవ భక్తులు కానప్పుడు మీకెందుకు ఆ విషయం? అవునా? అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి లడ్డూ గురించి ఎవడు మాట్లాడకూడదు, అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున జైలుకి వెళ్ళకూడదు, ఆయన ఉద్దేశం అది. ఇవాళ సుబ్బారెడ్డి, ఇందులో సుబ్బారెడ్డి పేరు బయటకు రాకూడదు. చిన్నప్పని ఒక్కడే అరెస్ట్ అవ్వాలి, మహా అయితే ధర్మారెడ్డి అక్కడ అరెస్ట్ అవ్వాలి. సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులుగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవాళ వెంకటేశ్వర స్వామిని కాపాడేంత గొప్పవాళ్ళ మీరని అడుగుతున్నారు. మీకు భక్తి లేనప్పుడు మీరు ఎలా ప్రశ్నిస్తారు? ఇవాళ లడ్డూ కల్తీ జరిగింది కాబట్టే ఇవాళ అది పెద్ద ఇష్యూ. రేపొద్దున మళ్ళా మీరు రారు, మీరు ఇలా బిహేవ్ చేస్తే అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ మనిషి కాదు, మీరు కర్ణాటక మనిషి, అది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలుసు. దేవుడితో ఆడుకున్న వాళ్ళని ఎలా ఆడుకోవాలో ఓట్ల ద్వారా వాళ్ళకి అది కూడా తెలుసు.